గంగమ్మ కృష్ణమ్మకు చెప్పమ్మ కష్టం కలిగించొద్దని, యమునకు చెప్పమ్మ సాయమునకు వెనకాడొద్దని, గోదారికి కావేరికి ఏటికి సెలయేటికి కురిసేటి జడివానకి దూకే జలపాతానికి నీతో గుట్టులందరికీ చెప్పమ్మా మా గంగమ్మ. జీవనదివిగా ఒక మోక్షనిధివిగా పండ్లు పూలు పసుపుల పారాణి రాణిగా, శివుని జటలనే తన నాట్య చతు పెద్ద పెద్ద చేపలు పడి పోయినాయి. బాగా బురద వల్ల బాగా ఇబ్బందిగా ఉంది. మనం చేపలు పట్టిని కంపమండలై పట్టుకొని బాగా జారిపోతున్నాయి. మనం ఎంత కరెక్ట్గా చేపను తీయాలన్నా కూడా లోపల నది రావటం వల్ల బాగా బురద అయిపోయి లోపల మనం నిలబడాలన్నా కూడా కాళ్ళు స్లిప్ అయిపోతుంది. బాగా ఇబ్బందిగా ఉంది. చాలా చేపలు మిస్ అయిపోయినాయి. ఒక 6 కిలోలు 7 కిలోల చేపలు కూడా చాలా జారిపోయినాయి. లోపల మంటలు పట్టుకుపోతున్నాయి. కృష్ణానదిలో బాగా ఉధృతిగా బాగా వచ్చింది కదా నది. నది వల్ల ఆడాడ చెట్లు చేమలు అన్నీ కొట్టుకొని ఆ నదిలో వచ్చినాయి. దానివల్ల మనకి బాగా ఇబ్బంది అవుతుంది. చేపలు పట్టాలన్నా కూడా గాలాలు వేస్తే వస్తాయో లేదో కూడా అర్థం కావట్లేదు మనకి చాలా గాలాలు తెగిపోయినాయి. కనీసం ఫీడర్లు 4 గుచ్చగాలాలు కనీసం ఒక 5-6 గాలాలు చేపలకు తగిలి కంప చెట్లు పట్టించేవరకు చేపకి ఏమైందంటే కంప చెట్టుకు లోపల పోయినాక లోపల కంప చెట్టులో తిరుగుతున్నాక వైరు పట్టేసి గాలాలు ఇరుక్కుపోయి చేప మిస్ అవుతుంది. గాలాలు తెగిపోతున్నాయి. వైరు కట్ అయిపోతుంది. చాలా ఇబ్బందిగా ఉంది అసలు. చేపలు అంత ట్రై చేసినా కూడా చేప అనేది మన చేప పడుతుంది కానీ లోపల ఏ చెట్టు చేమ ఉందో కూడా అర్థం కావట్లేదు. అసలు చేప భలే మిస్ అయిపోతుంది. చేప పట్టుకోవాలన్నా కూడా పెద్ద పెద్ద చేపలు పడిపోతున్నాయి. వీడియో తీయాలన్నా కూడా చాలా కాలు అసలు నిలబడతలేదు. అసలు మనం పక్కన మనిషి కాలు వేస్తే జారిపోతుంది. బాగా టేపర్గా ఉంటానా బాగా బురదైపోయింది అంతా. అసలు కాలు వేస్తే బాగా గిలకల్లోకి దిగబడిపోతుంది. బాగా బురదగా అసలు చండాలంగా అసలు కృష్ణానది కాలు పెట్టాది కాకుండా అంత బురద ఉంది. మేము నది తగ్గింది, మేము వచ్చాము. పడవడు వల వేసినట్టు బరిగొడ్డు దిగి తెగి ఎక్కడ గుద్దబాలు దొక్కుతున్నాయి. కానీ బరిగొడ్డు వల వేసినట్టు గుద్దబాలు దొక్కుతున్నాయి.
పైకి 4 తగిలితే అది కొంత చేప పెద్దది. వీడియోలు కూడా వస్తున్నాయి. మా గంగమ్మ కృష్ణమ్మకు చెప్పమ్మ కష్టం కలిగించొద్దని, యమునకు చెప్పమ్మ సాయమునకు వెనకాడొద్దని, గోదారికి కావేరికి ఏటికి సెలయేటికి కురిసేటి జడివానకి దూకే జలపాతానికి నీతో గుట్టులందరికీ చెప్పమ్మా మా గంగమ్మ. జీవనదివిగా ఒక మోక్షనిధివిగా పండ్లు పూలు పసుపుల పారాణి రాణిగా, శివుని జటలనే తన నాట్య చతులుగా జలకమాడు సతులకు సౌభాగ్యదాత్రిగా, గండాలను పాపాలను కడిగివేయగా ముక్తి నదిని 3 మునకలే చాలుగా, జలది వెనతలకు పోసె జనని గంగా భవాని ఆమె అండ మంచుకొండ వాడని సిగబూదండ గంగోత్రి గంగోత్రి గంగోత్రి.